హాయ్ వివర్స్ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోలింగ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యామ్ఫీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్స్లో 25 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 10 నుంచి 50 కోట్ల వరకు క్రాప్స్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఎలా చేసుకోవాలి? మేడం తరుణి గారు మంచి క్వశ్చన్ అండి. మనం ఇవాళ ఒక ఇన్వెస్టర్ ఎవరైతే 25 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చినప్పటికి అంటే 35 సంవత్సరాలు వాళ్ళదే సమయం ఉండేటప్పుడు ఒక 10, 20, 30, 40, 50 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మాట్లాడదాం మేడం ఇవాళ. మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే సమయం 35 సంవత్సరాలు మేడం. ఓకే, 35 సంవత్సరాలు ఉంది. ఎవరైతే ఒక మంత్లీ సిప్ అంటే డిఫరెంట్ అమౌంట్స్ 10 కోట్లు కార్పస్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు 35 సంవత్సరాలు వాళ్ళ దగ్గర సమయం ఉంది, రైట్? సో వాళ్ళు ఎస్ఐపి అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి మంత్లీ ఒక క్రమబద్ధంగా ఒక ఎస్ఐపి అమౌంట్ కడుతూ ఉంటే 10 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ 10 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలంటే ఆ ఇన్వెస్టరు 15,396 రూపాయలు అంటే సుమారుగా 15,400 రూపాయలు అప్రాక్సిమేట్గా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయాలి మేడం. స్టార్ట్ చేస్తూ 35 ఇయర్స్ కడుతూ ఉంటే వాళ్ళు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 64,66,265 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వస్తుంది. అదే దాని మీద మనం ఒక ఆన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి గ్రోత్ 6.4 తీసుకుంటే నామినల్ జీడిపి గ్రోత్ అనేది ఒక 11 to 12% అనుకుందాం మేడం. సో ఆ 12% రిటర్న్స్ అనేది తీసుకుంటే మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్గా ఈ 10 కోట్లు కార్పస్ క్రియేట్ చేయడానికి 15,400 సిప్ అనేది స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమో 64,66,265 రూపాయలు. 12% రిటర్న్స్ తీసుకుంటే మేడం 35 ఇయర్స్లో వాళ్ళు 10 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు రెండో తీసుకుందాం మేడం, 20 కోట్లు. అదే 25 సంవత్సరాల ఇన్వెస్టరు, ఆయన 30 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇక్కడ కార్పస్ క్రియేట్ చేయవలసింది 20 కోట్లు, 10 కోట్లు కాదు. సో 20 కోట్లు కావాలి అనుకునేటప్పుడు ఆయన చేయవలసిన ప్రతి మంత్ ఎస్ఐపి అమౌంట్ 30,792 ఎవ్రీ మంత్ 35 ఇయర్స్ కడుతూ పోవాలి. క్రమబద్ధంగా ఎస్ఐపి కడుతూ డిసిప్లిన్గా కడుతూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మేడం 1,29,00,000 ప్లస్ 32,530 రూపీస్ అనేది ఇన్వెస్టెడ్ వాల్యూ. ఇది కూడా ఇక్కడ కూడా మనం ఏంటంటే 12% రిటర్న్స్ తీసుకుందాం మేడం. 12% రిటర్న్స్ తీసుకుంటూ నామినల్ జీడిపి ఏదైతే మన ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి ఉంటుందో 12% తీసుకుంటే 35 ఇయర్స్లో 20 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. తర్వాత 30 crores తీసుకుందాం మేడం. 30 crores కార్పస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 46,187 పర్ మంత్. ఇక్కడ టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో మేడం 1,93,00,000 లేకపోతే 1,94,00,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇక్కడ సేమ్ 12% రిటర్న్స్ కానీ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం 35 ఇయర్స్లో ఆయనకి 30 కోట్ల కార్పస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఇప్పుడు 40 crores తీసుకుందాం మేడం. సేమ్ ఈ వీళ్ళందరికీ ఏంటంటే సేమ్ సమయం ఉంది కాకపోతే డిఫరెంట్ గోల్స్. అంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. ఇప్పుడు మనం 40 కోట్లు తీసుకుంటే ఎవరికైనా ఇన్వెస్టర్కి 40 కోట్లు కావాలనుకునేటప్పుడు ఆయన చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 61,583 పర్ మంత్ సిప్. ఆయన ఇన్వెస్ట్ చేసిన వాల్యూ మేడం 2.59 crores. ఓకే, 12% రిటర్న్స్ తీసుకుంటే 35 ఇయర్స్లో ఆయన 40 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం లాస్ట్ 50 crores తీసుకుందాం మేడం. 50 crores ఎప్పుడైతే మన కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి సిప్ కట్టవలసిన అమౌంట్ 76,979 పర్ మంత్. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఏంటంటే మేడం 3,23,30,000 చేంజ్. అదే 12% రిటర్న్స్ మన సేమ్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్ తీసుకునేటప్పుడు 30 సంవత్సరాల్లో 50 కోట్లు అనేది క్రియేట్ అవుతుంటుంది. మనం ఇప్పుడు చూసుకుంటే మేడం మన 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్ల వరకు చూసాం. ఇక్కడ ఎప్పుడైతే సమయం అయితే మనకి 35 ఇయర్సే
ప్రతి దాంట్లో ఈ 10,00,00,000 క్రియేట్ చేయాల్సిన 35 ఇయర్సే. 20,00,00,000 క్రియేట్ చేయవలసిన 35 ఇయర్స్ సమయం. కాపోతే ఇంట్రెస్ట్ కూడా రిటర్న్స్ కూడా మనం 12% తీసుకున్నాం. కాపోతే మనం చూసుకుంటుంటే ఎప్పుడైతే మనకి కార్పస్ పెద్దది పెరుగుతూ ఉంటదో, మన ఎస్ఐపి అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటది. మీరు ఇప్పుడు చూడండి 10,00,00,000 అయితే 15,000 సిప్పు. 20,00,00,000 అయితే 30,000 సిప్పు. 30,00,00,000 అయితే 46,000 సిప్పు. 40,00,00,000 కావాలంటే 61,000 సిప్పు. 50,00,00,000 కావాలంటే 76,000 సిప్పు. సో, ఎప్పుడైతే మనకి కార్పస్ అమౌంట్ పెరుగుతూ ఉంటుందో, మన సిప్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మేడం జనరల్‌గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే 1 crore, 2 crores గురించి ప్లాన్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం ఇన్‌ఫ్లేషన్ అన్నీ తీసుకుని డౌన్ ద లైన్ ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత మీకు 2 సీఆర్‌కి వాల్యూ ఉండదు మేడం. సో, ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే ఎవరైనా మంచిగా సంపాదించుకుంటున్నారు. ఇలాగా ఒక 10,00,00,000 కావాలనుకుంటే ఈ 15,400 సిప్ అమౌంట్ అనేది కట్టగలుగుతారు. అలాగే 20,00,00,000 30,000 సిప్ కూడా కట్టగలుగుతారు. అలాగే 30,00,00,000 అది కూడా 46,000 వరకు కట్టగలుగుతారు. ఎవరైతే ఈ 1,00,000, 1,50,000, 2,00,000 జీతాలు సంపాదిస్తుంటారో నెలకి, వాళ్ళు ఇలాంటి పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే మనకి సమయం 35 సంవత్సరాలు మనకు సమయం ఉంది అనేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎస్ఐపి రూపంగా క్రమబద్ధంగా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఇలాంటి పెద్ద కార్పస్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. ముందు డౌన్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత మనకి కావాలి అనుకునేటప్పుడు 1,00,00,000, 2,00,00,000 సరిపోవు. మన ప్లానింగ్ ఎప్పుడు ఒక 5,00,00,000 నుంచి 10, 20, 30, 40 ఈ పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేసుకునే ఛాన్సెస్, పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ అండర్‌స్టాండ్ చేసుకుంటూ మార్కెట్ ఇది ఎక్కడ పెడతారు, ఎలా వర్క్ చేస్తది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలాగ మనకి బెనిఫిట్ వస్తుంటది, పవర్ ఆఫ్ ప్లే చేసి ఎలాగ మనకి వెల్త్ క్రియేట్ చేస్తుంటది అనేది చూసుకుంటూ ప్రతి ఒక్కరు ఇలాంటి కార్పస్ 10,00,00,000, 20,00,00,000, 30,00,00,000, 40,00,00,000, 50,00,00,000 చిన్న ఎస్ఐపి అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేస్తూ 30 సంవత్సరాల్లో అలాంటి కార్పస్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఒక 20 ఇయర్స్ ఉందనుకోండి. ఒక 80 ఇయర్స్ వరకు ప్రశాంతంగా ఒక మంత్లీ ఇన్‌కమ్ వచ్చేటట్టుగా చేసుకుంటూ హ్యాపీగా బతకొచ్చండి. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసి అంత కోట్లు సంపాదిస్తారు గదా! వాళ్ళు జీఎస్టీ ఏమైనా కట్టడానికి ఏమైనా వీలుందా? ఇన్‌కమ్ టాక్స్ ఏమైనా పే జీఎస్టీ అంటే చేస్తారా? మేడం, జీఎస్టీ అని ఉండదు మేడం. దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైతే మనం రిడెంప్షన్ పెడతామో క్యాపిటల్ గెయిన్స్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటది. సో, ఎప్పుడైతే తీస్తారో అంత టాక్సేషన్ అనేది పడుతుంటది. సో, అదేంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడు అది పే చేసుకోవాల్సొస్తది. సో, ఈ ఓకే. షార్ట్ టర్మ్ అయితే వితిన్ 1 ఇయర్‌లో తీసుకుంటే అది 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 12.5% అనేది టాక్సేషన్ ఉంటుంది. ఓకే. అంతే టాక్సేషన్ కట్ అయ్యే మొత్తం తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకిచ్చేస్తారు. తర్వాత మనం కట్టుకోవాలి మేడం అది. ఓకే. మనం ఎవరైతే కట్టుకోవాలి. ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ టాక్సేషన్ ఏదైనా పడుతుంది అనుకునేటప్పుడు వాళ్ళ సీఏలు ఏమన్నా ఉంటే వాళ్ళ త్రూ చేసేటప్పుడు ఇలా ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు కాలిక్యులేట్ చేసి చెప్తారు. అది మనం కట్టుకోవాలి మేడం ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో.